క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖ వాణి ఒకరు. అంతేకాదు ఆమె కామెడీ టైమింగ్ తోనూ ప్రేక్షకులను అలరించారు సురేఖ వాణి. ఇక అమ్మ, అత్త, అక్క, వదిన ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించారు సురేఖ వాణి. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు సురేఖ వాణి. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత వాణి కూడా తల్లిలానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తోంది. ఇక ఇటీవలే సుప్రీత హీరోయిన్ గా మొదలైంది. ఇక సురేఖ వాణి భర్త చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్ గురించి, తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమోషనల్ అయ్యారు. ఇక తన భర్త చనిపోయినప్పుడు చాలా ఏడ్చానని విలవిలలాడిపోయానని, నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడే డైరెక్టర్ సురేష్ తేజతో పెళ్లి జరిగిందని, ఇక ఇప్పుడు నా వయసు 40 దాటింది, కానీ నాపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు, ఇక ట్రోల్స్ చేస్తున్నారు. భర్త చనిపోయిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతుంది అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ విషయాల్లోనూ 20 ఏళ్ల పిల్లల ఎంజాయ్ చేస్తుంది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇక మొదట్లో నేను ఆ కామెంట్స్ ను భరించలేకపోయాను అన్నారు సురేఖ. ఇక ఆ తర్వాత వాటినన్నిటిని పట్టించుకోవడం మానేశాను అన్నారు సురేఖ. ఇక అందరి నోర్లు మూయించలేం కదా, నా భర్త ఉన్నా కూడా ఇలానే ఉంటా, సింగిల్ పేరెంట్ ను కదా, ఈ విమర్శలు, అవమానాలు ఉంటూనే ఉంటాయి. కొంతమంది నా గురించి వీడియోలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని తెలిపారు. ఇక నా భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను అతన్ని సరిగ్గా చూసుకోలేదని నా భర్త కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. నా భర్తకు డయాబెటీస్ ఉండడం, గుండెలో నొప్పి తెలియలేదు, సడన్ గా ఆయన గుండె ఆగిపోయింది. ఇక నాకు ఎవరితోని ఎఫైర్ ఉందని, అందుకే రిచ్ గా బతికేస్తున్నా అని అనుకుంటున్నారు. నాకు సొంత ఇల్లు కూడా లేదు, నన్ను డ్రగ్స్ కేసులోనే ఇరికించారు, నాకు ప్రశాంతమైన జీవితం ఇవ్వమని తిరుపతిలో మొక్కుకొని గుండు చేయించుకున్నా, మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళే అడిగారు, కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు అని సురేఖ వాణి తెలిపారు. ఇక సురేఖ వాణి కోసం అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.